అందరికీ నమస్కారం. ఈరోజు మన ఐబొమ్మ రవికి సంబంధించి ఇమ్మడి రవికి సంబంధించి క్రాస్ చెక్ చేస్తూ ఉంటే నేను కూడా మీలాగే హీరోని అనుకున్నా, కానీ హీరో కాదు, అతను విలన్ అని చెప్పేసి కొంత డౌట్ నాకున్నా, భయంకర విలన్ అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. మొన్న అన్నట్టు చూసారా, నన్ను పట్టుకోండి అతను ఏంటంటే చూపిస్తాడు. ఎలా ఏంటంటే చెప్పాడు 50 లక్షల మంది పర్సనల్ డేటా నా దగ్గర ఉంది అన్నాడు. ఈరోజు సజ్జనార్ బయట పెట్టాడు 110 డొమైన్లు, 21,000 వీడియోలు, 1970 నుంచి ఇప్పటి వరకు మొత్తం సినిమాలకు సంబంధించి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు పెట్టాడు. 21,000 సినిమాలు, 50 లక్షల మంది డేటా అతని దగ్గర ఉంది. ఎలా? ఎవరైతే ఐబొమ్మ సినిమా చూస్తూ, ఐబొమ్మలో సినిమా చూస్తూ, బెప్పంలో సినిమా చూస్తూ, ఐరాదాలో సినిమా చూస్తూ, ఇంకా వేరే డొమైన్లు ఏమైనా నాకు తెలియదు, అలా సినిమా చూస్తూ సినిమా డౌన్లోడ్ అని కొట్టినప్పుడు డౌన్లోడ్ అని వస్తుంది, బట్ పక్కన .apk ఫైల్ వచ్చింది. వన్స్ మీరు దాన్ని డౌన్లోడ్ చేస్తే సినిమా రాదు, కానీ అది వెళ్ళిపోయింది మీ దానిలోకి, మాల్వేర్ వెళ్ళిపోయింది. ఇలా ఎవరైతే ఆడలేనా, మొగలైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా కనుక చేసి ఉంటే ఐబొమ్మ సినిమా చూస్తున్నప్పుడు మీ మొబైల్లో డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయింది, డార్క్ వెబ్ చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, రవి మంచోడా చెడ్డోడా? రవి హీరోనా విలనా? జోకర్ సినిమాలో అతను చేస్తుంటే డైలాగ్ చూస్తాం, కామెడీ హీరో కమెడియన్లా ఉంటాడు జోకర్లా, బట్ సైకో. అలా ఇతను తనకున్న టెక్నాలజీని, తనకున్న నాలెడ్జ్ని డార్క్ వెబ్కి అమ్మేసుకుంటూ అండ్ ఇల్లీగల్ వేలో అమౌంట్ సంపాదిస్తూ 20 కోట్ల వరకు సంపాదించాడు. ఒక సినిమా తీసినప్పుడు 100 కోట్లు పెట్టి తీశారు. నువ్వు ఆ సినిమాని నీకు వచ్చే 1000 కోసం, 2000 కోసం, 1 కోటి కోసం పెట్టావు, ఎక్కడ ఆన్లైన్లో పెట్టావు, అంతా చూశారు. నిర్మాత 100 కోట్లు నష్టం, నీకు వచ్చేది ఎంత? లక్షల్లో. నీకు లక్షల్లో కావాలని అవతల డబ్బు పెట్టినోడిని కోట్లలో ముంచేస్తున్నావు. జనాలు చూసేవాళ్ళు అది ఆలోచించట్లా. 1000 రూపాయలు పెట్టి ఏమెళ్తారు టికెట్, ఇందులో చూస్తున్నారు. అందరిదే తప్పు ఉంది, బట్ ఒకటి మాత్రం నిజం, ఎవరైతే ఐబొమ్మ, బెప్పం, ఐరాధ వీటిలో సినిమా చూస్తూ డౌన్లోడ్ అని కొట్టినప్పుడు ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు మీకు తెలియకుండా క్లిక్ చేశారో మీరంతా కూడా మీ బ్యాకప్ తీసేసుకొని మొత్తం రీసెట్ కొట్టేసాడు, ఫ్రెష్గా మొబైల్ని వాడుకోండి. ఎవరన్నా ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా డార్క్ వెబ్లో బయటలో ఎవరన్నా కనుక బెదిరిద్దామని చూస్తే మీ న్యూడ్ ఫోటోలుండి మీ డేటా మొత్తం మా దగ్గర ఉంది, అదే 1930కి ఫోన్ చేయండి, భయపడటంగా అసలు చేయకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, ఇతను కూడా సర్వర్లు ఎక్కడెక్కడ ఏంటంటే నెదర్లాండ్, తర్వాత స్విట్జర్లాండ్, ఇండోనేషియా. ఇతను ఉన్నది సెయింట్ కిట్టీస్ అండ్ నేవీస్ అని ఒక చిన్న కంట్రీ, మనకి లాటిన్ అమెరికాలో అనుకోవచ్చు, కరేబియన్ ఐలాండ్స్ అని. ఓకే, ఈ వెస్టిండీస్ అని చూస్తే కరేబియన్ ఐలాండ్స్. అక్కడ జనాభా వచ్చేసి 50,000 చిల్లర ఉంటారు. ఆ చిల్లర ఆఫ్రికా వాళ్ళు ఉంటారు. ఇందులో క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు అంతా ఉంటారు. మన ఇండియన్స్ 1.6% ఉన్నారు, అందులో 1.5% హిందువులు ఉన్నారు. ఇతను పేరు వచ్చేసి ఇమ్మడి రవి, బట్ ఇతను ప్రహ్లాద్ కుమార్ వెల్లల అనే పేరుతో ఐడి క్రియేట్ చేసి అంటే పాన్ కార్డులు ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ తీసేసుకున్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్ ఉన్నాడు. ఎలా అంటే ఇదిగో ప్రహ్లాద్ కుమార్ పేరుతో ఉన్నాడు. ఐబొమ్మ, ఇమ్మడి రవి ఎవరికి తెలియదు ఇతను అంటే. సో విషయం ఏంటి మరి, ఇప్పుడు ఒక డార్క్ వెబ్ వాళ్ళతో కానీ బెట్టింగ్ యాప్లతో కానీ ఇతను చేసే ట్రాన్సాక్షన్ వల్ల ఇతను గుర్తుపెట్టారు. 1win అదొక బెట్టింగ్ యాప్, 1x అదొక బెట్టింగ్ యాప్. ఈ 2 బెట్టింగ్ ఇతను ప్రమోట్ చేశాడు. దాని ద్వారా 20 కోట్లు దాదాపు వెనకేశాడు. అండ్ భార్యతో విభేదాలు, లవ్ మ్యారేజ్, తాను ఒక దారి, ఇతను ఒక దారి. వాళ్ళ నాన్న పాపం తన భార్య ఎప్పుడూ వెళ్ళిపోయింది, ఇక ఆయన ఒక్కడే బతుకుతున్నాడు పెన్షన్తో. తండ్రికి సుఖం ఇవ్వాల, భార్యకి సుఖం ఇవ్వాల. అతను సుఖపడ్డాడంటే ఎప్పటికప్పుడు భయంతో బతికాడు. ఏ లాభం చెప్పండి? మీరు ఎవరైతే అతను హీరో అనుకుంటున్నారు, ఇప్పుడు చెప్పండి, అతను హీరోనా విలనా? ఈ ఐబొమ్మ, బెప్పంలో సినిమా చూసిన వాళ్ళలో మీ ఇంట్లో ఆడవాళ్ళు, మన ఇంట్లో ఆడవాళ్ళు, మీరు నేను ఉన్నాం. ఇప్పుడు మన పర్సనల్ డేటా తన దగ్గర ఉంది, డార్క్ వెబ్ వాళ్ళకి ఎవరికో ఇచ్చాడు, వాళ్ళు మిస్యూజ్ చేస్తే ఏంటి పరిస్థితి? సో దయచేసి ఏమాత్రం భయపడకండి, ఇంకెప్పుడు పైరసీ జోలికి పోకండి. ఇకనైనా ఈ ఓటీటీలకి బుద్ధి బుర్ర జ్ఞానం ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి దిక్కుమల యాడ్లు ప్లే చేయకుండా డైరెక్ట్ చూపించండి. ఆ సిరీస్లో, సినిమాలో ఏవో యాడ్లు మాత్రం వేయకండి. మీరు యాడ్లు కనుక అలాగే వేస్తూ పోతే ఈ రవి ప్లేస్లో ఇంకొక వేరే వాళ్ళు పుట్టుకొస్తారు. అవునన్నా కాదండి, ఇదే నిజం, ఎందుకంటే జనాలు అలా ఉన్నారు. నెక్స్ట్, సినిమా థియేటర్లో మీకు పుణ్యం ఉంటుంది, పాప్కార్న్కి, వాటర్ బాటిల్కి ఆస్తులు అమ్ముకునేలాగా చేయకండి మమ్మల్ని. అండ్ ప్రొడ్యూసర్లకి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోండి. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసారు కదా అని చెప్పేసి మా నెత్తిని భారం వేయకండి. సింగిల్ స్క్రీన్ మ్యాక్సిమం 150 పెట్టుకోండి, మల్టీప్లెక్స్ మ్యాక్సిమం 200 పెట్టుకోండి చాలు. సినిమా బాగున్నా బాగోపోయినా వీక్లీ వన్స్ వస్తూనే ఉంటారు.
మీరు 1000, 2000, 1500, 600 సినిమా టికెట్లు పెట్టుకుంటే ఆ థియేటర్ యాజమాన్యంలో వచ్చి పాప్కార్న్ అది అని చెప్పి డబ్బులు గుంజెత్తూ పోతుంటే థియేటర్కి ఇంకొడొస్తాడు, నాటలు అంటాడు, ఓటీటీలో చూద్దాం కొంటాడు, ఇంకొకటి పైరసీ చూసేస్తాడు. ఆ మూవీ రిజర్వ్ తమిళ రాకర్స్ ఇంకా ఉంటూనే ఉన్నాయంట. అవి కూడా పట్టుకుంటే పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ ఒక్క వీడియో నేను మరలా చెప్పా, ఎథిక్స్ చెప్పా, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పా, ఓవరాల్గా రావాల్సిన మార్పు చెప్పా. ఇమ్మడి రవికి అలియాస్ ప్రహ్లాద్ కుమార్కి సంబంధించి అతని యొక్క డార్క్ సైడ్ మీరు గమనించారు కాబట్టి ఇప్పుడైనా అతను హీరోగా అనుకోవద్దు. ఎవరు కూడా మీకు ఏది కూడా ఊరకనే చూపించరు, ఎవరు కూడా ఏది కూడా మీకు ఊరకనే ఇవ్వరు, ఎవరు కూడా వాళ్ళ అవసరాలు లేకుండా మీకు ఏదో సాయం చేసినట్టుగా బిల్డప్ ఇవ్వరు. ఇది తెలుసుకోండి, ఇప్పటికైనా మారండి. బీ ప్రాక్టికల్, బీ వైజ్, బీ కేర్ఫుల్. బెట్టింగ్ యాప్లు కానీ, దిక్కుమల టెలిగ్రామ్ యాప్లు కానీ, వాడు టాస్క్ ఇస్తే చేస్తే వచ్చే డబ్బులు కానీ, ట్రేడింగ్ల డబ్బులు కానీ, ఒరే నాయన పుణ్యం ఉండిదిరా నెత్తినేరు మొత్తుకొని చెప్తాను రా బాబు, ఎవడో కూడా వాడి డబ్బులు మీకు ఊరకు ఇవ్వడరా బాబు. నువ్వు చేసే ఒక పావలా రూపాయ పనికి మళ్ళీ పలికి నీకు 100 వేలకు వెళ్ళి ఊడి ఇవ్వడరా బాబు. నీకు ఎవడో పార్సిల్ పంపేసి నీ డబ్బులు పంపుతున్నాను తీసుకొని చెప్పి ఊడి అనడరా బాబు. సో బీ ప్రాక్టికల్. ఏ మాత్రం మీకు సైబర్ రిలేటెడ్ తేడాగా ఉంటే 1930 ఫోన్ చేయండి. అసలు భయపడకండి. ఈ రవికి సంబంధించి ఇంకా డేటా మొత్తం వెనక్కి తీస్తూనే ఉన్నారు. కరేబియన్ ఐలాండ్స్లో ఇతను ఆల్రెడీ అక్కడ సిటిజన్ కాబట్టి దానికి మన ఇండియన్ వాళ్ళకి కంట్రీస్ సంబంధించిన రిలేషన్స్ ఏవైతున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇతను అదుపులో తీసుకుని విచారిస్తారా లేదా ఆడకు పంపుతారా, ఇంటర్నేషనల్ ఏం చెప్తున్నాయి, మన దగ్గర వచ్చేసి సిబిఐనే ఇంటర్పోల్ అంటూ ఉంటారు. సో మరి వాళ్ళు చెప్పే ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అందుకని మరలా చెప్తున్నా, ఒక మనిషిని చంపినా, నువ్వు ఒక తప్పు చేసినా, దొంగతనం చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టైం పట్టవచ్చు బట్ దొరుకుతారు. దొరకనటువంటి అది అయ్యే పనిగా ఈజీగా దొరికేస్తారు. టైం పట్టవచ్చు అంతే. మరలా చెప్తున్నా, సజ్జనార్ చెప్పింది మరలా నేను వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. ఇతను అసలు ఎవరు ఏం చేయాలనుకున్నాడు. కారణం అతని పేరు మార్చేసుకున్నాడు, వేరే దేశంలో ఉంటున్నాడు. ఇక్కడ వాళ్ళ భార్యకి సంబంధించి ఆల్రెడీ సెటిల్మెంట్లు అయిపోయినట్టుంది. ఇక నన్ను ఎవరు పట్టించరా అనుకున్నాడు. బట్ మరలా చెప్తున్నా, వాళ్ళు పోలీసులు చెప్తున్నారు అతను చేసిన ఒక ట్రాన్సాక్షన్ తాలూకు పట్టుకున్నామని. నేను నమ్మను. ఇతర తాలూకు ఎవరో క్లోజ్గా ఉన్న వాళ్ళు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ అలా కాదు, హై అండ్ టెక్నాలజీ పోలీసుల దగ్గర ఉంది అందుకే పట్టుకున్నారంటే హ్యాట్సాప్ చెప్తూ ఉన్నా. బట్ మొత్తం ఎపిసోడ్లో ఈ రవివాల నాన్న అప్పారో ఆయన నాకు చాలా బాధేస్తుంది. భార్య స్వతంత్రం వెళ్ళిపోయింది, కొడుకు జైలు పాలయ్యాడు, ఉన్న పెన్షన్తో బతుకుతున్నాడు. ఒక్క మనిషి ఎంత బాధ ఉంటుంది అసలు ఆ వయసులో. అండ్ ఈ రవి భార్య ఎవరైతే ఉన్నారో ఐ థింక్ అబ్రాడ్లో పరిచయం అండి, పాపం సాఫ్ట్వేర్ అమ్మాయి. మరి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉందో, ఆమె ఒంటరిగా బిడ్డతో బతుకుతుందో తెలియట్లా. ఆమెను ఇప్పుడు ఆదుకోవాలన్నప్పుడు ఎవరు ఆదుకోవాలి? కొన్ని రవి సెటిల్మెంట్ చేసి ఇచ్చాడా తెలియదు. విడాకులు అయిన కొంతమంది, అవలదని కొంతమంది అంటున్నారు. అంతిమంగా నేను చెప్పేది అత్యాస అన్నది వద్దురా. అండ్ ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ జనాలు ఎర్రిపప్పలు చేసి వాళ్ళ డేటా మొత్తం హ్యాక్ చేసేసి దాన్ని డార్క్ వెబ్కి అమ్మేసి జనాల జీవితం నాశనం చేయకండి రా. మీకు వచ్చే పావలా రూపాయల కోసం, 1,10 లక్షల కోసం 100 కోట్ల సినిమా తీస్తే ప్రొడ్యూసర్ నాశనం చేసి, ఇక్కడ వచ్చేసి ఫ్రీగా సినిమా చూద్దామని చెప్పేసి అనుకుని సినిమా చూసినటువంటి ఆడవాళ్ళని మగవాళ్ళని వాళ్ళ డేటా మొత్తం హ్యాక్ చేసి డార్క్ వెబ్కి అమ్మేసి వాళ్ళ జీవితం రోడ్డును పడేయకండి రా ప్లీజ్. ఒక మాస్టర్ మైండ్ మీరు చూస్తుంటే ఆమె ఫస్ట్ నుంచి ఆమె ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆమె అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే